మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం తీద్దాం. 23వ వచనం అందరూ తీస్తే చక్కగా మనము ఈరోజు వర్తమానంలోకి వెళ్ళి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనము సిద్ధంగా ఉందాం. చదవండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నీయు చేయదగినవి కావు. హల్లెలూయా. అన్ని విషయములలో నాకు స్వాతంత్రము కలదు. స్వాతంత్రము ఏంటది? స్వాతంత్రము కలదు. దాని అర్థం ఏంటి? నేను ఏమి చేయటానికైనా నాకు స్వాతంత్రం ఉంది. హల్లెలూయా. నేను ఏమి చేయటానికైనా ఐ హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్. ఎవరైనా మీరు ఐస్ క్రీమ్ తినాలంటే ఎవరైనా మీరు ఐస్ క్రీమ్ తినకుండా ఆపగలరా? ఆపలేరు. ఒకవేళ మీద డబ్బులు ఉండాలి. ఫస్ట్ ఆఫ్కోర్స్ డబ్బులు ఉండాలి. మీ దగ్గర డబ్బులు ఉండి ఇంటి నుంచి కూడా బయట కదలన అవసరం లేదు. స్విగ్గీ యాప్ ఉంటే చాలు. ఐస్ క్రీమ్ తినటం ఎవరైనా ఆపగలరా? ఎవరి తరమైనా అవుతుందా? మీ నాన్నగారైనా అమ్మగారైనా ఆపగలరమ్మా? ఆపలేరు. ఎందుకంటే మనం ఏదైనా చేయడానికి స్వాతంత్రం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. ఏదైనా ప్రక్కవారికి తిరిగి చెప్పండి, నన్ను ఆపటం ఎవరి తరం కాదు. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను. రెడీయా? భూమి మీద మీరు బ్రతుకున్నంత కాలము, ఇప్పుడు భూమి మీద మీరు బ్రతుకున్నంత కాలము దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రీ విల్. తెలుసా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రీ విల్. స్వేచ్ఛకు ఉండేటువంటి శక్తి అటువంటిది. దేవుడు భూమి పైన మనుషుల్ని తయారు చేసినప్పుడు దేవుడు వారిని ఆయన వలె తయారు చేశాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉంటాడో నీవు కూడా అటువంటి ఆలోచన చేయగలవు. హల్లెలూయా. యు ఆర్ సావరెన్ as long as you are on earth. చాలా మంది క్రైస్తవులు, బాబాయ్ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి ఏం చెప్తున్నారేమో. ఎస్, దిస్ మైట్ బి షాకింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. దట్ ఇస్ ద రీజన్ వై దేవుడు నువ్వు చేస్తున్న పనుల్లో ఇంటర్వ్యూన్ అవ్వడు. అవ్వను ఆపాడా? దేవుడికి తెలీదా? Eve was also sovereign like you. As long as you are on earth, as long as you have a body. గుర్తుపెట్టుకోండి. రాజు కొడుకున్నాడు. ఆ రాజు కొడుకు రాజు అవ్వాలంటే ఒక సన్నివేశం జరగాలి. ఏంటది? ఆ రాజు కొడుకు రాజు అవ్వాలంటే ఏమవ్వాలండి? అయితే రాజు చనిపోవాలి. రాజు చనిపోయిన తర్వాత రాజు అవుతాడు. లేదు అంటే ఇంకొక విధానంలో కూడా ఆయన రాజు అవ్వచ్చు. ఇది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలాగంటే ఆ రాజు ఇంకొక భూభాగం ఇచ్చి ఈ రాజు కుమారుణ్ణి ఆ భూభాగంలో పెట్టి ఆ భూభాగాన్ని పరిపాలించమని చెప్తే ఈయన ఆటోమేటిక్గా రాజు అయిపోయాడు. ఏమైంది? అర్థమైంది ఇక్కడ? దేవుడు పరలోకంలో ఉండి ఆయన భూమిని తయారు చేసి భూమిని మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పి ఎవరికి ఇచ్చాడు? హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్ దట్ గాడ్ ఇస్ గివెన్ టు యూ. చూడండి, అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్ని విషయములు కానీ అన్నీ చేయదగినవి. హల్లెలూయా. యూ హ్యావ్ ద రైట్ టు డూ ఎవ్రీథింగ్. స్వాతంత్రం ఉంది. ఏమైనా చెయ్యి. కావాలంటే బిల్డింగ్ పైకి ఎక్కి ఐ కెన్ ఫ్లై అని చెప్పి దూకే. డెఫినెట్గా గ్రావిటీ విన్ అవుతుంది నీకన్నా. కానీ ఇక్కడ చూడండి, అన్ని విషయములు చేయదగినవి కావు. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తే ఏమవుతాం? కాలో చెయ్యో మన స్కల్లో ఇరుగుతుంది.
అవసరమా? లేదండి నేను సూపర్ మ్యాన్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఒకసారి దూకేయండి, తెలుస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇది అన్ని విషయములు యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్ని చేయడం కుదరదు. అన్ని చేయొచ్చు, కానీ అది చేస్తే నాకు నష్టం వస్తుంది. చూడండి, ఇంకా చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని క్షేమ. ఆగండి. అన్నిటి యందు స్వాతంత్రం. కొన్నిటి అందని అన్నిటి అందా? మన ఇష్టం వచ్చినట్టు బ్రతకగలమా లేదా? ఆమె చెప్పండి. నచ్చినట్టు బ్రతకొచ్చు, ఎవరికి లెక్క చెప్పిన అవసరంలే. చిన్న చెంటు కూసివైతే మీ తల్లిదండ్రులు కొడతారని భయంతో నువ్వు వాళ్ళ మాట వింటావు. పెద్ద అయిన తర్వాత 2 కొమ్ములు వచ్చేస్తాయి మనకి. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇది అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. రోజు ఐస్ క్రీమ్ తినేస్తే, రోజు బిర్యానీ తినేస్తే, చర్చ అయిపోయిన తర్వాత కొంతమంది ఇప్పుడు వెంటనే రెస్టారెంట్కి వెళ్తారు. ఇక్కడి నుంచి చెత్త తిళ్ళు తింటే జానీని అడగండి ఏమవుతుందో. నిన్నే తిన్నాడంట, అందుకే చెప్తున్నాను. మన ఆరోగ్యము పాడవుతుంది. ఎలాగైతే చెత్త తిళ్ళు తింటే ఆరోగ్యం పాడవుతుందో, చెత్త పనులు చేస్తే మన జీవితం పాడవుతుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏదైతే చేయాలని చెప్పి ఆశపడతావో, ఏదైతే చేయాలని చెప్పి అనుకుంటావో, అది ఒక ఊహగా ఉంటుంది నీ యొక్క హృదయంలో. ముందు నీకు బిర్యానీ తినాలి అనేటువంటి ఊహ ఒకటి రావాలి నీ మనసులో. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క బిర్యానీ నీకు కనబడుతుందో, చూడండి, అప్పుడే కొంతమంది మనసు వెళ్ళిపోయింది అభిరుచికి. ఎప్పుడైతే మన యొక్క మనసులో ఆ యొక్క దృశ్యం వస్తుందో, ఆ యొక్క ఊహ వస్తుందో, మనము ఆ యొక్క ఊహలో జీవించడం ప్రారంభిస్తాం. ఊహ ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే, ఆ ఊహ నిన్ను కట్టివేయగలదు. అమ్మాయిని ప్రేమించడం కూడా ఒక ఊహే. నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు, ఆ అమ్మాయి నిన్ను వాడుకుంటుందేమో తెలీదు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటుందేమో, నువ్వు ఆ అమ్మాయిని వాడి వదిలేద్దాం అనుకుంటున్నావేమో, నీకు తెలియదు. వాట్ ఈజ్ యువర్ ఐడియా? జాగ్రత్తగానండి. ఇది ఐడియా ఎంత ప్రాముఖ్యమో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మనము ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక పద్ధతిని ఫాలో అవుతున్నాం. దీనిని ఇంగ్లీష్లో డెమోక్రసీ అని అంటారు. ఈ యొక్క డెమోక్రసీ ఎన్ని సంవత్సరాల క్రితంలో మీకు చూపిస్తాను. ఈ డెమోక్రసీ ఏమి మన యొక్క రాష్ట్రపతి గారు కానీ, లేకపోతే మన యొక్క ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మన యొక్క ప్రధానమంత్రి తయారు చేయలేదు. దీనిని ఎవరు తయారు చేశారంటే, గ్రీకు దేశస్థులు దీనిని తయారు చేశారు. అరిస్టాటిల్ అనేటువంటి పేరు వినే ఉంటారు, సోక్రటిస్ అనేటువంటి పేరు వినే ఉంటారు. ఇటువంటి వారందరూ కలిసి వీరు డెమోక్రషియా అనేటువంటి ఒక ఊహని సృష్టించారు. ఈ యొక్క ఊహని సృష్టించినప్పుడు ఈ యొక్క గ్రీక్ దేశం పైన రోమీ సైన్యం ఒకసారి దండయాత్ర చేసింది. డెఫినెట్గా రోమీ సైన్యమే విన్ అయింది. ఎందుకంటే రోమీ సైన్యము ఈ యొక్క ప్రపంచంలోనే అతి గొప్ప స్ట్రాటజీ కలిగినటువంటి సైన్యము. ఆ యొక్క స్ట్రాటజీస్ ఇప్పటికి కూడా మనము ప్రతి దేశంలో వాడుతూ ఉంటారు. ఎందుకు వాడుతున్నారంటే, ఈ యొక్క రోమీ సైన్యము దండయాత్ర చేసింది, గ్రీక్ దేశాన్ని పట్టింది, గ్రీక్ దేశం యొక్క మనసును మార్చేసింది, వారి యొక్క అలవాట్లు మార్చేసింది, వారి యొక్క భాషను మార్చేసింది, అన్నీ తీసేసింది. కానీ ఒకే ఒకటి తీయలేదు. ఏంటదంటే, గ్రీక్ లైబ్రరీని తీయలేదు. ఎందుకంటే గ్రీక్ పీపుల్ వర్ ద ఇనిషియల్ రైటర్స్. వారు రాసేవారు అనమాట ప్రతిదీ. ఉదాహరణకి సూర్యుడు, ఇప్పుడు మనకి ఈ యొక్క లిటరేచర్ అంతా ఎలా వచ్చిందంటే గ్రీక్ వాళ్ళ వలనే వచ్చింది. సూర్యుడు ఎటువైపు లెగుస్తాడు, సూర్యుడు ఈ టైంకి ఎక్కడున్నాడు, సూర్యుడు లెగుస్తుంటే ఆ యొక్క కోణము షాడో ఎలా పడింది, దాన్ని బట్టి యాంగిల్ని కనుక్కున్నారు. ఇవన్నీ నోట్ చేసుకున్నారు వారు. దే వర్ ద ఫస్ట్ రైటర్స్. ఈ యొక్క లైబ్రరీని తయారు చేశారు గ్రీక్ దేశస్థులు. ఎప్పుడైతే రోమీ సైన్యం దండయాత్ర చేసిందో అంతటి నాశనం చేసింది, కానీ గ్రీక్ యొక్క లైబ్రరీని మాత్రమే వదిలేసింది. ఈ యొక్క గ్రీక్ లైబ్రరీని వదిలేసి
ఆ గ్రీక్ లైబ్రరీని వాళ్ళు వెతికితే వారికి దొరికింది ఈ ఐడియా, డెమోక్రసీ అని. ఈ యొక్క డెమోక్రసీ అని పట్టుకొని వారి యొక్క ఎంపైర్లో పెట్టడం ప్రారంభించారు. అందుకనే మనము రోమన్ ఎంపైర్లో సీజర్స్ని చూస్తాం. సీజర్స్ ఎవరంటే వారు గవర్నర్స్ అన్నమాట. వారు ఒక కౌన్సిల్ చేత ఎన్నుకోబడతారు. దే ఆర్ నాట్ ద డైరెక్ట్ ఎలక్టెడ్ మెంబర్స్. ఒక కౌన్సిల్ ఉంటుంది. ఒక్కొక్క కాలనీ నుంచి ఒక్కొక్క కౌన్సిల్ ఒక్కొక్కడు వస్తాడు. ఆ యొక్క కౌన్సిల్ వచ్చి వారందరూ కలిసి మా పైన ఈ వ్యక్తి పరిపాలిస్తే బాగుంటుందని చెప్పి గవర్నర్ని ఎన్నుకున్నారు. అది కూడా దానికి ఒక విచిత్రమైనటువంటి స్టోరీ ఉంది. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇన్ టు హిస్టరీ, కానీ ఐ వాంట్ షో యూ ద పవర్ ఆఫ్ అన్ ఐడియా. ఊహ యొక్క శక్తిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ యొక్క డెమోక్రసీ అనేటువంటి ఐడియాని రోమీ సైన్యం దగ్గర నుంచి బ్రిటిష్ వారు పట్టుకున్నారు. బ్రిటిష్ వారు పట్టుకొని ఏ దేశాన్ని అయితే బ్రిటిష్ వారు పరిపాలించారో ఆ దేశానికి డెమోక్రసీ ఇచ్చేశారు. వారు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ ప్రకటించారో రాజ్య పరిపాలన తీసేసి వారికి డెమోక్రసీ ఇచ్చేశారు. ఈ డెమోక్రసీ ఇప్పుడు నిన్ను పరిపాలిస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు ఈ యొక్క డెమోక్రసీ, ప్రజాస్వామ్యము అనేటువంటి ఊహలో జీవిస్తున్నావు. లిటరల్గా డెమోక్రసీ అనేటువంటి ఐడియాలో నువ్వు పడుకుంటున్నావు, లెగుస్తున్నావు, తింటున్నావు, స్నేహం చేస్తున్నావు. ఈ డెమోక్రసీ అనేటువంటి ఐడియా దగ్గర దగ్గర 3000 సంవత్సరాల క్రితం పుట్టింది. 3000 సంవత్సరాల నుండి నడుస్తుంది. ఇప్పటికీ అరిస్టాటిల్, సాక్రటీస్ చనిపోయారు, కానీ వారు సృష్టించినటువంటి ఊహ ఇంకా బ్రతికే ఉంది. కార్ల్ మార్క్స్, వాడి పేరు కూడా వినుండరు, కానీ వాడి ఐడియా ఇది. ఊహకి శక్తి ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఊహ చాలా సింపుల్, ఏది కావాలంటే అది ఆలోచించవచ్చు, ఏది కావాలంటే చేయొచ్చు. కాదు, ఊహలో నువ్వు బ్రతుకుతున్నావు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, ఈ భూమి అనేది దేవుని యొక్క ఊహ. ఈ భూమి, ఆకాశములు అనేది దేవుని యొక్క, లాస్ట్కి గాలి, శబ్దము దేవుని యొక్క ఊహ. ఆ ఊహలో నుంచే పుట్టుకొచ్చింది ఇది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఊహకి బలం ఉందా లేదా? నీ ఊహ ఎంత శక్తివంతమైనదంటే నువ్వు దేన్నైతే ఊహిస్తావో అదే నువ్వు అవుతావు. ఈరోజు నీ యొక్క ఊహ ఎలా ఉంది? ప్రక్కవాన్ని అడగండి, బిర్యానీ గురించి ఆలోచిస్తున్నావా అని. నీ ఊహకి ఎంత బలము, ఎంత శక్తి ఉందంటే నీ ఊహ బట్టి నీ యొక్క జీవితం ఉంటుంది. నువ్వు ఏమని ఊహిస్తున్నావు? కొంతమంది సింహాన్ని చూసి భయపడతారు, కొంతమందిని సింహాన్ని చూసి భయపడరు. ఎందుకంటే వారు సింహాన్ని ఊహించుకునే రీతి వేరేగా ఉంటుంది. సింహం అని ఎందుకు వాడానంటే, సింహాన్ని చూస్తే ఇట్ ఈస్ ఎన్ ఎనిమీ లాగా చూస్తాం మనం. కొంతమంది యొక్క జీవితాల్లోకి అలజడ వచ్చేసరికి వారు భయపడిపోతారు. కొంతమంది జీవితాల్లోకి అలజడి వచ్చేసరికి వారు ఇంకా బలపరచబడతారు. ఎందుకంటే వారు చూసేదల్లా వేరు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ యొక్క ఊహ ఎట్టి రీతిగా ఉంటుంది? హౌ ఈజ్ యువర్ ఇమాజినేషన్ టుడే? ఈ యొక్క ఊహ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎలాగైతే మనకు ఒక ఊహగా ఉందో, ఆ యొక్క ఊహలో మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో, అదే రీతిగా దేవుని రాజ్యం అనేటువంటి ఒక ఐడియా ఉంది. దేవుని యొక్క రాజ్యము, ఈ యొక్క ఐడియా ఎంత బలమైనదంటే, ఎంత శక్తివంతమైనదంటే, దట్ ఈస్ ద ఫస్ట్ ఐడియా దట్ వాజ్ ఎవర్ జనరేటెడ్. దేవుడు ఆయన యొక్క మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? దేవుని రాజ్యము. ఈ యొక్క దేవుని రాజ్యం యొక్క వ్యతిరేకతే ప్రజాస్వామ్యము. ఒక డిఫరెన్స్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ప్రజాస్వామ్యంలో మన యొక్క నాయకుడిని మనం ఎన్నుకుంటాం. రాజ్యములో రాజు తన యొక్క రాజ్యంలో ఎవరుండాలో వారిని ఎన్నుకుంటాడు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు భూమి పునాది వేయబడక ముందుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను నేను ఎన్నుకున్నాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా.
ద పాయింట్ ఇస్ దిస్, వి థింక్ వి చూస్ ద గాడ్. నో, గాడ్ చూసెస్ యూ. అందుకనే దేవుడు అన్ని మిలియన్ స్పర్మ్స్లో నిన్ను సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్ను సృష్టించింది నీ తల్లిదండ్రులు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నో 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 నో. నీ తల్లిదండ్రులు సృష్టించింది నిన్ను కాదు. వారు ఒక ప్రక్రియ చేశారంతే, కానీ దాంట్లో నుండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఏదైతే సృష్టింపబడిందో సర్వము ఆయనలో నుండే వచ్చినది. ఎలా వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అర్థమైందా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. విశ్వాసము వలనే, విశ్వాసము వలన కాదు. అక్కడ ఏంటది? విశ్వాసము వలననే. ఎలా నడుచుకుంటున్నాం? దాని అర్థం ఏంటో తెలుసండి? వెలుచూపు వల్ల కన్నా, కంటికి ఏదైతే కనబడుతుందో దాని వల్ల కాదు, కానీ విశ్వాసము అనగా నేను ఏదైతే నమ్ముతున్నానో, నేను ఏదైతే ఊహిస్తున్నానో దాన్ని బట్టే. ఆమెన్, ఆమెన్. నేను ఏదైతే నమ్ముతున్నానో దట్ ఈస్ వాట్ ఐ లివ్ బై. ఏం నమ్ముతున్నావు ఈరోజు? నీ యొక్క నమ్మకం ఏంటి? వాట్ ఈస్ యువర్ బిలీఫ్ టుడే? దేవుని యొక్క వాక్యము చాలా వేరేగా ఉందండి. మనం దాన్ని అర్థం చేసుకోకపోతే చాలా కష్టమైపోతుంది. దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలంటే మనము ప్రజాస్వామ్యంలో కాదు ఉండాల్సింది, మనం జీవించాల్సింది రాజ్య పరిపాలనలో. దేవుని యొక్క రాజ్య పరిపాలనలో జీవించాలి మనం. దేవుడు హీఈస్ ద ఫస్ట్ కింగ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనం మన యొక్క మనస్సులో పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మనకు అసలు ఇది చెప్పబడలేదు ఇప్పుడు వరకు. అందుకే ఐఎమ్ రీట్రైనింగ్ యువర్ మైండ్, ఐఎమ్ రీఎస్టాబ్లిషింగ్ యువర్ మైండ్, యువర్ సోల్. జాగ్రత్తేనండి. దేవుడు ఆయన ఆలోచించాడు ఏమనంటే, నాలాంటి వారిని తయారు చేయాలి. అందుకే దేవుడు ఎవరికి తన యొక్క స్వారూప్యం ఇవ్వలేదు, కానీ లాస్ట్కి దూతలకు కూడా తన యొక్క స్వారూప్యం ఇవ్వలేదు, కానీ నరజాతికి మాత్రమే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వారూప్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆయన వలె తయారు చేయబడ్డావు. ఆయన అనుకుంటున్నాడు ఏమనంటే, నాలాంటి వాడు ఉండాలి. దేవునికి ఉన్నటువంటి గొప్ప బలం ఏంటంటే, ఊహించే శక్తి ఉంది దేవునికి. God has the ability to imagine. As a matter of fact, you're the product of that imagination. Amen. ఈరోజు నేను ప్రసంగం చేయట్లేదు, ఈరోజు చక్కగా మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. ప్రతి అక్షరాన్ని మన యొక్క మనసులోకి తీసుకోవాలి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాను. ఎంత ప్రాముఖ్యమో చూడండి. చూపు వలన కాదు. మనం అందరం ఏమనుకుంటాం? చూపు వలన కాదు, చూపు వలన కాదు అంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు భక్తుడు? విశ్వాసము వలననే. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, డూ యు వాంట్ టు నో అనదర్ పవర్ ఆఫ్ ఐడియా? ఈ యొక్క ఊహ వలనే ఇక్కడ సీట్ వేయబడింది, ఆ సీట్లో నువ్వు కూర్చున్నావు. నీ ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలో నువ్వు ఊహించుకోవాలి ముందు. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు ఊహించుకోవాలి. హల్లెలూయా. నీ యొక్క జీవితానికి నీకొక డైరెక్షన్ కావాలంటే, నీకొక మార్గం కావాలంటే, నీకు ముందుగా ఊహ ఉండాలి. ఏముండాలి? ప్రక్కవాడిని తట్టి చెప్పండి, ఊహించు. తట్టి చెప్పాలి. హల్లెలూయా. ఊహ మనకు ఒక మార్గాన్ని ఇస్తుంది. ఊహ మనకు ఒక గమ్యాన్ని ఇస్తుంది. ఇట్ డిటర్మైన్స్ వేర్ యు విల్ గో.
కొంతమంది గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఊహించే శక్తి లేదు. ఆమేన్. జాగ్రత్త వినండి. మన జీవితం ఇలా వంకరగా ఉండాలా, నిలకడగా ఉండాలా? అందరికీ నిలకడే కావాలి. ఎందుకు? అందరూ అదే కోరుకుంటున్నాము. కానీ మనం కోరుకునే దాన్ని బట్టి మనకు ఉండదు, కానీ మనం జీవించే దాన్ని బట్టి మనకు ఉంటుంది. నీ ఊహని నువ్వు అచీవ్ చేయాలంటే నీ ఊహని జీవించాలి. హల్లెలూయా. కెన్ యూ అండర్స్టాండ్ దట్? నీ ఊహని నువ్వు జీవించాలి. దాని అర్థం ఏంటంటే గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తూ ఉంటారంటే వారు భవిష్యత్తులో జీవించరు, ప్రస్తుతంలో జీవిస్తారు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా. ఊహ దాని యొక్క బలము, శక్తి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి. ఆగండి. విశ్వాసం అనున్నది, ఊహ అనున్నది, నీ యొక్క నమ్మకం అనున్నది, నిరీక్షింపబడి వాటి, నువ్వు దేనికోసం నిరీక్షిస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపమే ఊహ. కాంప్రిహెండ్? విశ్వాసం అంటే ఏదో అనేసుకుంటాం మనం. విశ్వాసం అంటే ఏం కాదు, నువ్వు దేనినైతే ఊహిస్తున్నావో దానినే నమ్మటం. హల్లెలూయా. Man, this is so powerful. You got to understand this. You got to implement this in your life. నువ్వు దేనినైతే ఊహించగలవో దానిలోనే జీవించడమే విశ్వాసం. చూడండి, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు, ఏదైతే లేదో అది ఉన్నది అనుటకు రుజువే నీ ఊహ. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది వాక్యం? ఏదైతే లేదో, నువ్వు 3 bedroom హౌస్ కావాలని చెప్పి అనుకుంటున్నావే, నిజంగా అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు నువ్వు బ్రతుకుతుంది సింగిల్ బెడ్రూమ్ హౌస్లోనేమో. నువ్వు ప్రస్తుతం ఉన్నది సింగిల్ బెడ్రూమ్లో, కానీ నీ యొక్క ఊహ 3 bedroomలో. జరుగుతుందండి. నీ 3 bedroom నెరవేర్చబడాలంటే నువ్వు సింగిల్ బెడ్రూమ్లోనే జీవిస్తున్నావు, కానీ 3 bedroom నేను భవిష్యత్తులో జీవిస్తానని చెప్పి ఇప్పటి నుంచే ఊహిస్తావు. దాన్ని బట్టి ఏం చేస్తావంటే ఆ 3 bedroom కోసము నువ్వు ఇప్పుడే సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే 3 మంచాలు కొనడం స్టార్ట్ చేస్తావు. ఆమెన్. దాని అర్థం ఏంటంటే 3 కబోర్డ్లు కొనడం స్టార్ట్ చేస్తావు. హల్లెలూయా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్. యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఫ్యూచర్. నువ్వు భవిష్యత్తు కోసము అడుగులు వేస్తూ ఉంటావు. ఆమెన్. నీ యొక్క ఒక ఊహ కలగానే ఎందుకు మిగిలిపోతుందంటే నువ్వు దానికి ఫీడ్ ఇవ్వట్లేదు. ఫీడ్. అందరూ చెప్పండి, ఫీడ్. ఇప్పుడు చెప్పండి అందరూ, ఫీడ్ యువర్ ఊహ. హల్లెలూయా. యు నీడ్ టు ఫీడ్ యువర్ విజన్. నీ యొక్క ఊహని నువ్వు చక్కగా భోజనం పెట్టాలి దానికి. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఊహని నీ దగ్గరే ఉంచుకోకుండా పక్కవాడికి చెప్పాలి. చెప్పండి అందరూ, పక్కడు చెప్పు 3 సార్లు చెప్పండి. 3 సార్లు చెప్పాలి. హల్లెలూయా. ఏంటిది? పక్కోడికి చెప్పాలి. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నీ ఊహ జీవం అవుతుంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఎక్కడైతే ఇద్దరు నా నామమున కూడి అక్కడ దేనిపైన అయితే అంగీకరిస్తారో, నువ్వు ఏదైతే భూమి మీద విప్పుతావో, ఇప్పుడు అర్థమైందా? నువ్వు భూమి మీద దేనైతే విప్పుతావు, పరలోకంలో నేను అది విప్పుతాను. భూమి మీద ఏదైతే బంధిస్తావో, దేవుడు పేతురు చెప్తున్నాడు, తాళపు చెవులకి ఇస్తాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు. హల్లెలూయా. నువ్వు దేనైతే విప్పుతావు నేను విప్పుతాను. దేని విప్పుతున్నావు ఈరోజు? పాయింట్ ఏంటంటే నువ్వు ఆ 3 bedroom హౌస్ కావాలనుకుంటున్నావు, కానీ నీ యొక్క జీవిత విధానము 1 bedroom హౌస్లోనే ఉండిపోయింది. సో యూఆర్ నాట్ ఫీడింగ్ యువర్ విజన్. హల్లెలూయా. ఇక్కడ నేను 3 bedroom హౌస్ అని చెప్తున్నాను, అది చాలా తక్కువ. డోంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చేంజింగ్ లెగసీ. ఐ ఏబుల్ టు క్యాచ్ మై విజన్? 3 bedroom హౌస్ గురించి ఆలోచించొద్దు.
వద్దు, అది చాలా చిన్నదే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంపాక్టింగ్ ద ఫ్యూచర్. హల్లెలూయా. నీ పిల్లలు నీకన్నా మంచి భూమి మీద బ్రతకాలి. నీ యొక్క భవిష్యత్తు తరానికి నువ్వు ఒక ఎగ్జాంపుల్ కింద ఉండిపోవాలి. హల్లెలూయా. దేవుడిని అలాగే తయారు చేశాడు. 3 bedroom హౌస్ కలిచ్చింది లోకము. ఈ భాషలో చెప్తే మీకు అర్థమవుతుంది లాజిక్ అని చెప్పి నేను చెప్పాను. 3 bedroom హౌస్ వద్దు మనకి, దీనికన్నా ఎక్కువ జీతం వద్దు. నాకు కావాల్సింది జీతం గురించి చూడట్లేదు, నేను మార్పు గురించి చూస్తున్నాను. హల్లెలూయా. నేను ప్రభావితం గురించి చూస్తున్నాను. హల్లెలూయా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ ఓవర్ హియర్. దేవునికి మనీ చాలా చిన్నది. ఒకరోజు యేసు ప్రభుకి డబ్బులు అవసరమైతే అడిగేళ్ళు సముద్రం దగ్గర చేప ఉంటుంది, చేపలు డబ్బు ఉంటుంది అన్నాడు, తీసుకొని వచ్చి అన్నాడు. ఏసైకి ఒకరోజు గాడిది కావాల్సి వచ్చింది, అక్కడ కట్టేసి ఉంటుంది, తీసుకురా అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రాపర్టీ వేరే వాళ్ళు పోషిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రాపర్టీస్ వెనక వెళ్ళొద్దు. అందుకే గాడ్ ఇస్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ యూ అసెట్స్. గాడ్ ఇస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. Hallelujah. Hallelujah. Your area of focus should be property management, not growing assets. Amen. అర్థమవుతుంది నేను చెప్తున్నా? అర్థం కాలేదు, ఇంకా అర్థం కాలేదు. హల్లెలూయా. ఎందుకు అర్థం కాలేదంటే ఈ మాట చెప్తే మీరు లెగిసి గంతులేసి చప్పలు కొట్టాలి. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవని అనుటకు రుజువునై ఉన్నది. నువ్వు దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో అది నిజంగా ఉందని చెప్తున్నాడు దేవుడు. ఎలా చెప్తున్నాడు దేవుడు అది నిజంగా ఉందని? నీ ఊహ ద్వారా. నీ ఊహ ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు నిన్ను చూసి కేకలు వేస్తుంది, రా నన్ను వచ్చి సాధించని. యోసేపుకి అలాగే వచ్చింది, రా అన్నది. నీ భవిష్యత్తు నేను పిలుస్తుంది. హల్లెలూయా. నీ భవిష్యత్తు నీ ముందు లేదు, కానీ విషయం గుర్తుపెట్టుకోండి, నీ భవిష్యత్తు నీ ముందు లేదు, నీ భవిష్యత్తు నీలోనే దాగునుంది. ఆమేన్. చాలా మంది ఏమనుకుంటారు, నేను భవిష్యత్తులోకి నీ భవిష్యత్తులోకి వెళ్ళవు. నువ్వు నీ భవిష్యత్తుని సృష్టిస్తావు. హల్లెలూయా. పక్కడు చెప్పండి, నా భవిష్యత్తు నేను సృష్టిస్తున్నాను. జాగ్రత్తగా చూడు, ఇప్పుడే నేను చూడు. చెప్పండి, ఇప్పుడే చూడు, జాగ్రత్తగా చూడు. నేను రేపు ప్రొద్దుట ఎలా ఉన్నావు? మారిపోతాను. హల్లెలూయా. హల్లెలూయా. రేపు ప్రొద్దుట ఇంకా శ్రేష్ఠుడిగా మారిపోతాను. ఆమేన్. రేపు ప్రొద్దుట ఇంకా విలువైనటువంటి వ్యక్తిగా మారిపోతాను. హల్లెలూయా. అందుకే చెప్పండి, లంచ్కి తీసుకెళ్తానని ఈరోజు తీసుకెళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే రేపు ప్రొద్దుట లంచ్కి తీసుకెళ్ళడానికి కూడా దొరకను. సొలొమోను భక్తుడు ఎవరో తెలుసా? మనం భక్తుడిని పిలుస్తాం కదా, దేవుని ఆరాధించేవాడిని కాదు. మీకు ఇంకొక కోణం చూపిస్తాను సొలొమోను గురించి. ఆయన రాజుల రాజు, ఆయన ఒక రాజకీయ నాయకుడు. సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను భక్తుడు కాదు. చాలామంది సొలొమోను భక్తుడి దగ్గర పెట్టేస్తారు. ఎందుకు? వాళ్ళ ఊహ అంతే సొలొమోను గురించి. సొలొమోను భక్తుడు కాదు, అక్కడ రాజు. ఆయన ఏమని చూద్దాం ఒకసారి, ఆయన ఏమన్నాడు చూద్దాం, సరదాగా చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల. దేవోక్తి అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. దేవోక్తి లేని ఎడల. దేవోక్తి అంటే ఏంటి? దేవోక్తి అంటే ఒక గమ్యము, దేవుడి నుంచి వచ్చినటువంటి అంటే ఆలోచన. అర్థమైంది? ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఊహ. అర్థమైంది? ఇప్పుడు దేవుడు నీ జీవితానికి ఒక మార్గం పెట్టాడే, ఆ మార్గము ఏంటో నీకు తెలియకపోతే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. ఎలా తిరుగుతారు? ఎలా తిరుగుతారు చెప్పండి. అంటే ఏంటి? ఎలా పడితే అలా. నేను నీ గురించి మాట్లాడట్లేదు, నీ వెనక కూర్చున్నారు కదా వాడి గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. తిరిగి చూడద్దు మళ్ళీ, నేను తిరిగితే మీరు వెనకుంటారు. హల్లెలూయా. దేవోక్తి లేని ఎడల
దర్శనము లేని ఎడల జనులు కట్టు లేక అంటే కట్టుబాటు లేక. దాని అర్థం ఏంటంటే ఒక మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశము లేక, దర్శనము లేని ఎడల కట్టు లేకుండా జనులు తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేన్ని అనుసరించువాడు? ప్రక్కవారికి చెప్పండి, నువ్వు ధన్యురాలుగా ఉండాలా, ధన్యుడు ఉండకూడదా? మగవాళ్ళైతే ధన్యుడు అని చెప్పండి. హల్లెలూయా. ధన్యత కావాలా ఈ జీవితంలో? ధర్మశాస్త్రమును అనుసరించు వాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు? ఏ సినిమా చూసి సినిమా స్టార్ లాగా హే ఆడేదో కాలుస్తున్నాడండి, భలే ఉంది, అది కలర్గా, ఆడెవరినో చూసి నేర్చుకునేవాడు కాదు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రమును కట్టు లాస్ బట్టి జీవించాలి. ఒకసారి ధర్మశాస్త్రం గురించి మాట్లాడాను, లాస్ గురించి మాట్లాడాను. లాస్ ఎంత పవర్ఫుల్లో. నా యొక్క జీవితము ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణము నేనేదో గొప్పవాడిని కాదు, లాస్ని పర్ఫెక్ట్గా ఒబే చేస్తాను అంతే. ఐ నో హౌ టు యూజ్ ద లాస్. యూ గాట్ టు అండర్స్టాండ్ హౌ టు యూజ్ ద లాస్. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఏమని అనుకుంటారంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎటువంటి ఆజ్ఞలు కట్టుబాటు లేవు మాకు అని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఐ హ్యావ్ బ్యాడ్ బ్రేకింగ్ న్యూస్ ఫర్ యూ. ఏంటదంటే, యేసు ప్రభువే చెప్పాడు ఈ మాట, నేను నా తండ్రి చిత్తమును చేయుటకే నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు? ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గ్రేట్ కింగ్ సొలొమన్ చెప్పాడు, దేవోక్తి లేని ఎడల ధర్మశాస్త్రం దర్శనము లేని ఎడల, దైవికమైనటువంటి వర్తమానము నీలో లేని ఎడల కట్టు లేక తిరుగుతావు, ఎట్టుబడితే వెళ్ళిపోతూ ఉంటావు. ఫ్రైడే వస్తే హనుమంతుడి గుడికి వెళ్తావు, థర్స్డే వస్తే సాయిబాబా దగ్గరికి వెళ్తావు, వెనస్డే వస్తే రాముడి దగ్గరికి వెళ్తావు, ట్యూస్డే వస్తే ఇంకో దేవుడి పేరు చెప్పండి, కృష్ణుడి దగ్గరికి వెళ్తావు, మండే వస్తే ఆ రోజు సెలవు, రెస్ట్, సోమవారం మళ్ళీ ఆదివారం గుడికి రావాలి కదా. అనేక మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు, అనేక మంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనము కట్టు కలిగి జీవించాలంటే, ఎటుబడితే అటు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒకే దాన్ని నమ్ముకొని ఉండాలి. అదేంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని. హల్లెలూయా. దర్శనము కలిగి ఉంటేనే మనము కట్టుబాటుతో జీవిస్తాం. జాగ్రత్తగా గమనించండి, ఇది నీ భార్య నీకు నచ్చినట్టు ఉండట్లేదు, ఎట్టుబడితే అటు ఉంటుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? భర్తకి అక్కడ దర్శనం లేదని. జాగ్రత్తగానండి, ఇది అబ్బాయిలందరికీ. దర్శనము కలిగి ఉంటేనే నీ భార్య ఆ దర్శనానికి సాటి అయిన సహాయముగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు భార్యని ఎలా తయారు చేశాడు? సాటి అయిన సహాయం అన్నాడు అక్కడ. నీకు సాటి అయిన సహాయం ఎప్పుడు కావాలంటే, సాటి అయిన అనే మాటకి అర్థము నెరవేర్చబడాలంటే నీకు ముందు దర్శనం ఉండాలి. దర్శనం ఉంటేనే ఆ దర్శనానికి తగ్గ సహాయము. సాటి అయినా అంటే అర్థమైందా? హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, పురుషులందరూ ఆన్సర్ చేయాలి నాకు. దర్శనము ప్రాముఖ్యమా కాదా? నీ వైవాహిక జీవితానికి ఇంకా ప్రాముఖ్యమా కాదా? నువ్వు సింగిల్గా 25 సంవత్సరాలు బ్రతుకుతావేమో, లేకపోతే 30 వేసుకో, పోనీ లేటుగా పెళ్ళి అయితే. 30 నుంచి 90 సంవత్సరాలు బ్రతికేస్తే 60 సంవత్సరాలు నీ భార్యతో నువ్వు బ్రతకాలి. నీ భార్య నిన్ను పొగడాలంటే నీకు దర్శనం ఉండాలి. హల్లెలూయా. మీరు సాటి అయిన సహాయాన్ని ఎలా ఎన్నుకోవాలంటే, ఆ సాటి అయిన సహాయము నేను ఇంకా నీ యొక్క దర్శనంలోకి నడిపిస్తుందా, బయటికి లాగేస్తుందా, అలా ఎన్నుకోవాలి. హల్లెలూయా. ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ఎన్నుకోవద్దు. కొంతమంది పబ్కి వెళ్ళి మంచి గుణవంతురాలైనటువంటి అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. చాలా తప్పండి, ఇది రాంగ్ లొకేషన్. కొంతమంది సంఘానికి వచ్చి పెళ్లి కోసమే వస్తారు, అది రాంగ్ ఇంటెన్షన్. యువర్ ఇంటెన్షన్ అండ్ లొకేషన్ షుడ్ మ్యాచ్. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమన్నాడు? 10:23, అన్ని విషయములందు నాకు స్వాతంత్రం, అన్ని విషయములందు నాకు ఏ అమ్మాయిని ఎన్నుకోవచ్చు, ఏ అబ్బాయిని ఎన్నుకోవచ్చు, ఎవరిని పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు లేదా? ఎవరైనా చేసుకోవచ్చు, నచ్చినోని చేసుకోవచ్చు. కానీ అన్నీ ఎవరిని పడితే వాళ్ళు చేసుకుంటే నాకు లాభం కుదరదు. హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంటి? లాభం. అందరూ చెప్పండి, లాభం. కట్నం లాభం కాదండి. కట్నం అస్సలు తీసుకోవద్దు. నీకు దర్శనం ఉంటే ఆ అమ్మాయి పరిగెత్తుకొని వస్తుంది నీ దగ్గరికి. ఆ అమ్మాయి కలిగిన ఆస్తి అంతా నీకు ఇస్తుంది నీ దర్శనాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. కట్నం మాత్రం తీసుకోవద్దు. నా భార్యతో నేను అదే చేశాను, కట్నం రూపాయి కూడా తీసుకోలే. కానీ నేను ఏదైతే చేయాలనుకున్నా ప్రతిదానికి డబ్బులు ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ. అర్థమైంది బ్రదర్? అలా ఉండాలి. మనం ముందే కట్నం దగ్గర బేరం పడేస్తే అక్కడే పోయింది. నీకు ఎవరు కొనుక్కున్నానరా నువ్వు, అక్కడ పడి ఉండే అంటది. నీకు మర్యాద ఇచ్చి నీ దర్శనాన్ని నెరవేర్చాలంటే కట్నం తీసుకోకూడదు. హల్లెలూయా. కట్నం ఎడల దర్శనం ఉండకూడదు మనకి. హల్లెలూయా. కొంతమంది పుట్టినప్పటి నుంచి బాగా చదువుకోరా, మంచి కట్నం ఇచ్చే భార్య దొరుకుతుంది అంటారు. వద్దు, అలాంటి దర్శనాలు వద్దు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు కాదు. అందుకే ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. ఆమేన్. నీ దర్శనానికి సహాయపడేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. స్త్రీలు కూడా అలాగే. వీడికి ఉద్యోగం ఉంది, సద్యోగం ఉంది అని చెప్పి చేసేసుకోవద్దు. వద్దు, వాడికి దర్శనం ఉందో లేదో తెలుసుకోవాలి. హల్లెలూయా. పెళ్ళి అవ్వలేని అమ్మాయిలు అందరూ ఎలాంటి భర్తను ఎన్నుకుంటారు? దర్శనం కలిగిన అబ్బాయిని. హల్లెలూయా. ఎలాంటి అబ్బాయిని? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దర్శనం ఉందో లేదో అడిగాను, లేకపోతే వదిలేయండి. హల్లెలూయా. పేడ విరగడ అయిపోద్ది, మీ జీవితం బాగుంటుంది, సుఖంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దర్శనం లేనోడు ఆడు ఎక్కడికి వెళ్తాడో వాడికే తెలియదు, నిన్నెక్కడ తీసుకెళ్తాడు. నెట్ ముంచేస్తాడు ఇలా తీసుకెళ్ళి. ఉద్యోగం పోయింది, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? దర్శనం ఉన్నవాడికి ఉద్యోగంతో సంబంధం లేదు. వాడి యొక్క టాలెంట్ని బిల్డ్ చేసుకుంటాడు. హల్లెలూయా. వాడి యొక్క తలాంత్ని బిల్డ్ చేసుకుంటాడు. See, anybody can fire you, but they cannot fire your talent. ఆమేన్. దర్శనం కలిగి ఉంటే టాలెంట్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. హల్లెలూయా. నాకు లిటరల్గా చెప్తున్నా, నాకు పాడటం రాదు. సంఘం పెట్టాలని దర్శనం, పాడటం వచ్చేసింది. వాయించడం రాదు, సంఘం పెట్టాలని దర్శనం, వాయిద్యాలు వచ్చేసాయి. ఆల్ దీస్ ఆర్ బై ప్రొడక్ట్. యువర్ టాలెంట్ షుడ్ బి అ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ విజన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవోక్తికి ఇంకో మాట అర్థం ఏంటో తెలుసా? క్రమశిక్షణ. దేవోక్తి లేకపోతే క్రమశిక్షణ ఉండదు, అది దాని అర్థం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే క్రమశిక్షణ లేక ఇష్టం వచ్చినట్టు
జీవిస్తారు, ఎవరిని పడితే వాళ్ళు కలుస్తారు. దర్శనము నీ యొక్క స్నేహితుల్ని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. కొన్ని పాయింట్స్ ఇచ్చి ముగిచ్చేస్తాను నేను. రెడీ? దర్శనము ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్, దర్శనము నీ భవిష్యత్తును ఎన్నుకుంటుంది. ఏం చేస్తుందండి? నీ భవిష్యత్తును ఎన్నుకుంటుంది. నీకు ఎటువంటి భవిష్యత్తు కావాలో నీ దర్శనం బట్టి ఉంటుంది అది. హల్లెలూయా. నువ్వు గొప్పవాడు అవ్వాలి, ప్రభావితమైనటువంటి వాడు అవ్వాలంటే అటువంటి దర్శనం నువ్వు కలిగి ఉండాలి. ఏదైనా పర్లేదండి, వస్తాను, కూలి పని చేస్తాను, ఎవడే అలాగే ఉంటుందండి జీవితం. ఎవడ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆడి దగ్గరికి వెళ్ళిపోతాను, అలాగే ఉంటుందండి నీ జీవితం. జాగ్రత్తగానండి. ఇది నీ దర్శనము నెరవేర్చబడాలంటే ఆకర్షణలన్నిటినీ నువ్వు ప్రక్కన పెట్టాలి. మెరిసేవని బంగారం కాదండి. ఏదైతే ఆకర్షిస్తుందో ప్రాబబ్లీ దట్ క్యాన్ బి యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ దట్ కేమ్ టు డిస్ట్రాయ్ యూ. అందంగా ఉంది కదా ఈ అమ్మాయి అని చెప్పి పెళ్లి చేసుకోవద్దు. తన నోరు తెరిచి మాట్లాడమని చెప్పు. ఇక్కడ అమ్మాయిని ఎందుకు చెప్పానంటే, నీ జీవితం అంతా, దాని అర్థం నీ జీవితం ఒక్కొక్కసారి మనకు కొన్ని జాబ్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. వద్దు. దట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ. డిస్ట్రాక్షన్ క్యాన్ ఆల్సో బీ యువర్ అట్రాక్షన్. అవ్వకి ఆ పండు ఎప్పుడు రమ్యంగా కనబడిందంటే, సర్పంగాడు వచ్చాడు, చక్కగా వచ్చాడు, పండుని చూడు అన్నాడు, అప్పుడు రమ్యంగా కనబడింది. ఎన్నిసార్లు చూసింది అప్పటికి? రమ్యంగా ఎప్పుడు కనబడలే. సో దర్శనము నీ భవిష్యత్తును ఎన్నుకుంటుంది. దర్శనము నీ స్నేహితులను ఎన్నుకుంటుంది. అందుకే కంప్లైంట్ చేయొద్దు నీ ఫ్రెండ్స్ గురించి. ఎందుకో తెలుసా? నీ ఫ్రెండ్స్ నీతో ఉన్నారంటే నీకు అటువంటి దర్శనం కలిగి ఉందని అర్థం. ప్రాబ్లీ యువర్ విజన్ ఈజ్ నాట్ రైట్. దర్శనము నీ స్నేహితులను ఎన్నుకుంటుంది. దర్శనము నీ గ్రంథాలయాన్ని ఎన్నుకుంటుంది. ఏమంటే చాలా పరిశుద్ధంగా యాక్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు చర్చిలో కూర్చొని. ఒకసారి మీ యూట్యూబ్ హిస్టరీ ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్ హిస్టరీ ఒకసారి నాన్న చెత్త అంతా ఉంటుంది అక్కడ. నీ యొక్క గ్రంథాలయం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ లైఫ్ వెన్ యూర్ ఎలోన్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంది నీ గ్రంథాలయం? వాట్ ఈస్ దట్ యువర్ రీడింగ్? నువ్వేం నేర్చుకుంటున్నావు? అందరు కనబడుతున్నప్పుడు చక్కగా ఉండడం ఎవడైనా చేస్తాడు. ఎవడు చూడకుండా ఒంటరిగా ఉంటున్నావు కదా, అప్పుడు నీ గ్రంథాలయం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హిస్టరీ? హౌ ఈజ్ యువర్ బుక్స్? హౌ ఆర్ యువర్ బుక్స్? దర్శనము నీ సమయం యొక్క ఉపయోగతను ఎన్నుకుంటుంది. నువ్వు నీ యొక్క సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? హౌ ఆర్ యూ యూజింగ్ యువర్ టైం? యూటిలైజేషన్ ఆఫ్ టైం. ఐ టోల్డ్ యూ, టైమ్ ఈజ్ అ రిసోర్స్. సమయం ఒక వనర. దర్శనము నీ శక్తిని ఎన్నుకుంటుంది. ఎంత శక్తి కావాలి? ఇందాక మా ఆవిడ చెప్పింది కదా, క్రాస్ ఫిట్కి వెళ్తే అయిపోయింది అక్కడనే. నువ్వు అక్కడ చేయాలను ఇంకా చేయగలను, అంత శక్తి పెట్టాలనుకోవట్లేదు అక్కడ. నేను అక్కడ అంత శక్తి పెడితే ఇంకో పని చేయలేనేమో. కానీ విషయం ఏంటంటే, శక్తిని నువ్వు స్పెండ్ చేస్తే ఇంకా శక్తి వస్తుంది నీకు. హల్లెలూయా. దర్శనము నీ సినిమాలను ఎన్నుకుంటుంది. నువ్వేం చూస్తున్నావు? సినిమా అంటే ఉట్టి మూవీస్ కాదు. సినిమా మీన్స్ ఎనీథింగ్ దట్ యు సీ నీమా అన్నమాట. అది ఏం చూస్తున్నావు? ఏ దృశ్యాలు చూస్తున్నావు? ఆ యొక్క సినిమా వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? ఆలోచించాలి ఒకసారి.
దర్శనము నీ యొక్క ప్రాధాన్యతను ఎన్నుకుంటుంది. నీ ప్రాధాన్యతలు మారిపోతాయి. నీ ప్రాధాన్యత అల్లరచల్లరగా తిరగడం, ఊరికి టైం పాస్ చేయడం ఉండదు. ఇంకా ఎప్పుడైతే నీకు దర్శనం ఉంటుందో నీ యొక్క జీవిత విధానం మారిపోతుంది. హల్లెలూయా. ఉదయం లేచిన వెంటనే నువ్వు చేసేటువంటి పనులు మారిపోతాయి. రాత్రి పడుకునే ముందు నువ్వు చేసేటువంటి పనులు మారిపోతాయి. నీ యొక్క దినచర్య మారిపోతూ ఉంటుంది. యువర్ టైం టేబుల్ విల్ చేంజ్ when you have a vision. when you have a vision. దర్శనము నీ యొక్క అభిరుచుల్ని ఎన్నుకుంటుంది. అభిరుచులు, హాబీస్. చాలా హాబీ అంటే నాకు ఇష్టమైంది చేయడం అనుకుంటారు కదా. కాదండి, హాబీ అంటే నీ దర్శనం బట్టి నీకు ఏర్పాటు అవుతుంది. నీ దర్శనం నీ యొక్క అభిరుచుల్ని నిర్ధారిస్తుంది. వాట్ ఆర్ యువర్ హాబీస్? దర్శనము నీ ఆహారాన్ని ఎన్నుకుంటుంది. నేను కావాలంటే రోజు బిర్యానీ తినచ్చు, నిజంగా రోజు తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, రాత్రి తినొచ్చు. కానీ ఎందుకు తింటలేదు తెలుసా? ఇంత పొట్టేసుకుని ప్రసంగం చేస్తే బాగోదు కదా. నాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇనిషియేట్ చేసుకోవడానికి. నీ ఆహారం దేనికోసం తింటున్నావంటే నీ దినచర్య నువ్వు ఏదైతే అనుకున్నావో అది నెరవేర్చబడటానికి ఆహారం తింటావు. హల్లెలూయా. యు విల్ స్టార్ట్ ఈటింగ్ ఫుడ్ దట్ గివ్స్ యూ ఎనర్జీ, నాట్ మేక్ యూ లైఫ్ ఫ్లాట్ ఆన్ బెడ్. చక్కగా తినేసి మధ్యాహ్నం, సాధారణంగా ఆదివారం మధ్యాహ్నం చేసేది అదే. అందరూ శుభ్రంగా ప్రసంగం విన్నాం, చాలా బాగుందండి, మంచి ప్రసంగం చేశారు, దర్శనం ఎంత బాగుంది. సరే చక్కగా పదండి అడిగే మన భోజనశాలయం, ఆలయం అయిపోయింది, భోజనాలయంకి వెళ్దాం. ఇప్పుడు భోజనాలయంకి వెళ్ళి చక్కగా తినేసి దర్శనం అంత ఎగిరిపోతుంది. ఆహా, బిర్యానీ ఎంత బాగుంది, అమ్మా నేను కదలలేకపోతున్నాను, కాసేపు పడుకొని లెగిసేసరికి మైండ్ అంతా రీసెట్ బటన్ నొక్కేసి సెట్ అయిపోయాం. ఇంకా ప్రసంగం గుర్తుండదు, ఏం గుర్తుండదు. అందుకే సోమవారం నుంచి మన జీవితం యథావిధిగానే ఉంటుంది. అభిరుచి ఇక్కడ ఉండడం చాలా పెద్ద శోధన కొంతమందికి. ఇక్కడో రెస్టారెంట్, కిందనో రెస్టారెంట్, అసలు హైదరాబాద్ నిండా ఈ రెస్టారెంట్లు గోలేంటండి బాబు. దర్శనం నీ అభిరుచుల్ని ఎన్నుకుంటుంది, నీ ఆహారాన్ని ఎన్నుకుంటుంది. దర్శనము నీ వైఖరిని ఎన్నుకుంటుంది. ఎటువంటి వైఖరి కలిగి ఉన్నావు? యాటిట్యూడ్ నీ వైఖరిని ఎన్నుకుంటుంది. సాత్వికంగా ఉన్నావా లేకపోతే ఈగోయిస్టిక్గా ఉన్నావా? నీకు దర్శనం లేకపోతే డెఫినెట్గా ఈగోయిస్టిక్గానే ఉంటావు. ఎందుకు? నీకు ఎవరు అవసరం లేదు కదా. నీకు దర్శనం ఉంటే డెఫినెట్గా సాత్వికంగా ఉంటావు. ఎందుకు? నీకు ఇతరుల యొక్క సహాయం కావాలి. హల్లెలూయా. నీ యొక్క వైఖరి బట్టి నీకు దర్శనం కలిగి ఉన్నావా లేదా అని నేను చెప్పగలను. ఎవరైనా చెప్పగలరు, నేనే కదా. చిన్నపిల్లడైనా నీ దగ్గర రాడు వైఖరి కలిగి ఉంటే. హల్లెలూయా. చెడ్డ వైఖరి కలిగి ఉంటే. దర్శనం నీ భార్య మరియు నీ భర్తను ఎన్నుకుంటుంది. నువ్వు పాస్టర్ అవ్వాలనుకుంటున్నావు కానీ మంచి సినిమా సింగర్ని పెళ్లి చేసుకుంటే ఎలాగా? పాటలు పాడుతుంది కదా, ఆ పాటలు వేరే పాటలు అయ్యి, ఈ పాటలు కాదు. హల్లెలూయా. మంచి ఎలాంటి కుటుంబం కావాలి బ్రదర్? మంచి వర్షిప్ లీడర్ కావాలి బ్రదర్. నువ్వేం చేస్తావు? నేనా? ఏం లేదు బ్రదర్. అప్పుడే కైని వస్తాడు బయటికి. కావాల్సింది వర్షిప్ లీడర్ అట. హల్లెలూయా. దర్శనము నీ భార్యని, నీ భర్తని ఎన్నుకుంటుంది. దర్శనము నీ విలువల్ని, చాలా ప్రాముఖ్యమైనది, శాసిస్తుంది. దర్శనము నీ విలువలని శాసిస్తుంది, డిక్టేట్స్. దర్శనము నీ పెట్టుబడిని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. దేన్ని నిర్ణయిస్తుందండి? నీ పెట్టుబడిని, సమయంను. నువ్వు సమయాన్ని ఎలాగా స్పెండ్ చేస్తున్నావు? నీ యొక్క ధనాన్ని నువ్వు దేని మీద ఖర్చు పెడుతున్నావు? కొంతమంది బట్టల మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. క్లిప్ అండి, ఆదివారం వస్తారు క్లిప్ చూపించుకోవడానికి అందరికీ. దేనికోసం ఖర్చు పెడుతున్నావు? క్లిప్ చూపించడానికి. గంటసేపు పెడతారా క్లిప్పు? అబ్బాయిల గురించి మాట్లాడలేదు అనుకుంటున్నావా? అబ్బాయిలే ఏం మరి నాకు తెలియదు. సాటర్డే మొదలవుద్ది దానికి. చక్కగా గడ్డం షేప్ చేసుకొని నీట్గా
దేనికోసం నీ పెట్టుబడి? నీ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నావు? రేపు ప్రొద్దున భవిష్యత్తుని కట్టడానికా లేకపోతే నాశనం చేయడానికా? నీ పెట్టుబడి ఎలా ఉంది? అంతా కూడా నీ యొక్క దర్శనము నిర్ణయిస్తుంది. ఆఖరిగా డాక్టర్ మైల్స్ మున్రో గారు ఒక ఆయన చెప్పినటువంటి మాటని నేను చెప్పి ముగిస్తాను. దర్శనం అనగా అంతులేని చూపంట. ఏంటది? అంతులేని చూపు. నువ్వు ఇప్పుడు పేదరికంలో బ్రతుకుతున్నావేమో, కానీ నీ యొక్క ఊహ చాలా రిచ్గా ఉంది. నీ ఊహ నీ పేదరికాన్ని దాటి నీకోటి చూపించగలదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేస్తున్నది చిన్న ఉద్యోగమేమో, కానీ నీ యొక్క ఊహ, నీ యొక్క దర్శనము ఆ చిన్న ఉద్యోగాన్ని దాటి తీసుకువెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, యువర్ విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ దర్శనము చాలా ప్రాముఖ్యము. ఇంకొక గొప్ప ఆయన చెప్పాడు ఒక మాట, ఆ మాట కూడా చూసి మనం ముగిద్దాం ఈ వర్తమానాన్ని. ఆ గొప్ప ఆయన ఏంటంటే, గొప్ప నాయకులు, నా పేరేదే గొప్పోడు, హల్లెలూయా. గొప్ప నాయకులు ప్రస్తుతంలో బ్రతుకుతూ భవిష్యత్తు మీద తీవ్రమైన దృష్టి పెడతారు. గొప్ప నాయకులు అందరూ చెప్పండి, నా గురించి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, వెంటనే చెప్పండి. గొప్ప మిస్ అయిపోతున్న టైము, ఫాస్ట్ చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? హల్లెలూయా. గొప్ప నాయకులు ప్రస్తుతంలో బ్రతుకుతారు, కానీ భవిష్యత్తు మీద తీవ్రమైన దృష్టి పెడతారు. దృష్టి పెడతారు అనలేదు నేను. ఎలాంటి దృష్టి పెడతారు? తీవ్రంగా ఆలోచిస్తారు దాని గురించి. రోజు ఉదయం లెగిస్తే భవిష్యత్తు గురించే, రాత్రి పడుకునే ముందు కూడా భవిష్యత్తు గురించే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ జీవితం భవిష్యత్తు గురించే. మన యాపిల్ ఫోన్స్ వాడుతున్నాం, గరాజ్, కానీ ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించాడు. అందుకే అక్కడికి వచ్చి కూర్చున్నాడు. చూడండి, ఇండియాలో కూర్చున్నాడు వచ్చి. హల్లెలూయా. దేశాలు, సముద్రాలు, ఖండాలు దాటి వచ్చేసాడు ఇక్కడికి. మీ ఇల్లులో ఉంటాడు, ఎక్కడో గరాజ్లో స్టార్ట్ అయ్యాడు. స్టీవ్ జాబ్స్, చూడండి ఆ స్టేట్మెంట్ ఫిట్ అవుతాడు లేదు, చూడండి, చదవండి. స్టీవ్ జాబ్స్ రీప్లేస్ చేయండి. గొప్ప నాయకులు తీసి స్టీవ్ జాబ్స్ గురించి మాట్లాడండి. స్టీవ్ జాబ్స్ ప్రస్తుతంలో బ్రతుకుతూ భవిష్యత్తు మీద తీవ్రమైన, ఓకే, ఇంకోటి తీసుకుందాం, గుండె అయినా బెజోస్, జెఫ్ బెజోస్. ఓకే, ఆయన చూద్దాం. జెఫ్ బెజోస్ ప్రస్తుతంలో బ్రతుకుతూ భవిష్యత్తు మీద తీవ్రమైన, ఆయన ఎక్కడ మొదలుపెట్టాడు? బుక్స్ అమ్మడం. సేమ్ కార్ గరాజే. నాకు ఒక సెలార్ ఉంది. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? నాకు ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఇందా నేను మీకు చెప్పాను కదా, గ్రీక్ థియాలజీ అని. గ్రీక్ థియాలజీకి మనం ఎంత అలవాటు పడిపోయామంటే సహజం అనుకుంటాం. గ్రీక్ థియాలజీ ఒకటి చెప్తుంది, జాగ్రత్తనండి. చరిస్మా ఎప్పుడైనా విన్నారా? చారిస్మాటిక్ లీడర్స్, చరిస్మా. ఈ యొక్క కరిస్మా కలిగినటువంటి వాడు నాయకులు అని చెప్పి గ్రీక్ వాళ్ళు నమ్మారు. ఇది మనకి ఎంత సహజంగా ఎక్కేసిందో మనం ఒక ఆలోచనకి చూపిస్తాను. చూడండి, మనం ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి. ఒకడు నాయకుడిగా ఉండాలంటే వాడు మినిమం 6 అడుగులు ప్లస్ ఉండాలి. ఒక నాయకుడిగా ఉండాలంటే వాడు తెల్లగా ఉండాలి, వాడికి ముక్కు సూటిగా ఉండాలి, షార్ప్ నోజ్ ఉండాలి. ఆడే నాయకుడు అంట. బ్లూ ఐజ్ ఉండాలి. భారతీయులందరూ క్యాన్సిల్, అందుకే నాయకులు కాదు. బ్లాండ్ హెయిర్ ఉండాలి, బ్లాండ్ హెయిర్. ఇదేం విడ్డాడు, ఎందుకు విగ్గులు పెట్టుకుంటారు చూసారా జడ్జ్ కోర్టులో, గుర్తుందా? ఎందుకు? ఊరికనే కాదండి, బ్రిటిషర్స్ ఈ ఫిలాసఫీ నమ్మారు, మనకి ఎక్కించేసారు బ్రెయిన్కి. అందుకే మనం తెల్లగా ఉన్నవాడినే పంతులని పిలుస్తాం.
ఆడేం చెప్తే అదే రైట్. ముక్కు సూటుగా ఉండాలంట. ఇంకా అలా అయితే నాకు అసలు హోపే లేదు. హోప్లెస్ క్యాండిడేట్స్ మేము. కానీ నేను సాధించానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు కూడా నిరీక్షణ ఉందని. హల్లెలూయా. అదంతా తప్పని ప్రూవ్ చేసేసాం. మనం గ్రీక్ ఫిలాసఫీ నమ్మము, బైబిల్ని నమ్ముతాం. ఆమెన్, ఆమెన్. తెల్లగున్నోడు గొప్పోడు, నల్లగున్నోడు చెడ్డోడు కాదండి. ఆ రోజులు పోయాయి. హల్లెలూయా. ఎవడైతే ఆలోచించగలడో వాడే గొప్పోడు. ఎవడైతే సత్యంలో నడుస్తాడో వాడే గొప్పోడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క భవిష్యత్తును నువ్వు కట్టుకోవాలంటే ప్రస్తుతంలో జీవించు, కానీ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించు. తీవ్రంగా ఆలోచించాలి. ఏ పని చేసినా భవిష్యత్తు గురించే చేయాలి. నువ్వు ఏ పని చేసినా భవిష్యత్తు గురించే. ఒక మనిషితో మాట్లాడాలంటే భవిష్యత్తు, ఒక మనిషిని తెగ్గొట్టాలంటే నీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి తెగ్గొట్టాలి. హల్లెలూయా. కోపం వల్లొద్దు. భవిష్యత్తు కోసం, నీ దర్శనంని నెరవేర్చడం కోసం. హల్లెలూయా. కొంతమంది మొహమాటానికి పోయి అనవసరమైనటువంటి బర్డెన్ క్యారీ చేస్తూ ఉంటారు. మొహమాటానికి పోయి వద్దు, అవసరం లేదు. మొహమాటాలు ఏం అవసరం లేదు. మొహమాటం కన్నా నీ భవిష్యత్తు ప్రాముఖ్యమా కాదా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవ, యొక్క ఉదయకాల సమయంలో నీవు నేర్పించినటువంటి వాక్యం బట్టి వందనాలు. దేవా, నీవు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆలోచనలు, నీవు ఇచ్చినటువంటి యొక్క గొప్ప స్వరము, నీకు వినిపించినటువంటి గొప్ప స్వరం నీదయ్యా. ప్రభువా, నీవే మమ్మల్ని నడిపిస్తున్నావని చెప్పి మేము నమ్ముతున్నాం. నీవే మమ్మల్ని శాసించే దేవుడు. నీవు మాత్రమే, నీ మాటలు మాత్రమే మేము నమ్మేది నైనా. నీ మాటలను మాత్రమే మేము నమ్మేది. నీ వాక్యము తప్పితే మేము ఇంక దేనిని నమ్మమయ్యా. నీ వాక్యం మా గురించి ఏమని చెప్తుందంటే, ఏమని చెప్తుందో అది మాత్రమే నమ్ముతాం. దేవా, నీ యొక్క వాక్యం మా గురించి మేము నీ బిడ్డలని చెప్తుంది. నీ వాక్యం మా గురించి మేము నీ యొక్క సంతానం అని చెప్తుందయ్యా. నీ వాక్యం మా గురించి మేము నీ వలే మేము రూపింపబడ్డాము, నీ వలే మేము సృష్టింపబడ్డామని చెప్తుంది రాజా. దేవా, మీ సృష్టిలో భాగమైనటువంటి మాకు నీ యొక్క రూపాన్ని ఇచ్చి నీ యొక్క గుణాలను ఇచ్చినందుకు వందనాలయ్యా. దేవా, దర్శనము దాని యొక్క ప్రాముఖ్యతను మేము ఈరోజు తెలుసుకోగలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.